ఒక పెద్ద లక్ష్యం లేదా ఒక ఉద్యమం మొదట్లో ఉన్నంత ఉత్సాహంగా తర్వాత ఉండకపోవడం మనం చూస్తూనే ఉంటాం కదా. సరే, ఈరోజు మనం నిరూపిత నిశ్చయపు చిత్రపటం అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇలాంటి ఒక సామూహిక కళకు మళ్ళీ ప్రాణమెలా పోయాలి, దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఇదంతా ఒక అందమైన రూపకంతో మొదలవుతుందన్నమాట. ఒక పెద్ద కళ, అందరూ కలిసి కన్న కళ ఎలా ఉంటుందంటే ఎన్నో రకాల ఆశలనే దారాలతో నేసిన ఒక పెద్ద చిత్రపటం లాంటిది. ఇందులో ప్రతి దారం అది ఒక ఆశ, ఒక ప్రయత్నం, ఒక కళ. అయితే ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. మరి అందరూ కలిసి కన్న ఆ కళ, దాని స్పీడ్ తగ్గిపోయి దాని అసలు ఉద్దేశమే నీరుగారిపోతుంటే అప్పుడేం జరుగుతుంది? ఆ జోష్ అంతా పోయినప్పుడు పరిస్థితేంటి? ఇక్కడే మనం మొదటి భాగానికి వస్తాం. వాడిపోతున్న చిత్రపటం అంటే ఒక సామూహిక ప్రయత్నం ఎలా దెబ్బతింటుందో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్య ఎంత లోతైనదో ఈ మాటలు చాలా బాగా చెప్తున్నాయి. చూడండి, ఒకప్పుడు భలే బ్రైట్గా ఉన్న రంగులన్నీ ఫేడ్ అయిపోయినట్టు, ఒక లక్ష్యంతో టైట్గా ఉన్న దారాలన్నీ లూజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఆ ఉత్సాహం, ఆ క్లారిటీ అన్నీ నెమ్మదిగా మాయమైపోతాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదే ఒక ఆశాకిరణం. ఎన్ని సమస్యలొచ్చినా సరే దాని పునాది అంటే ఆ మగ్గం, ఆ ఒరిజినల్ డిజైన్ అవి మాత్రం చెక్కుచెదరలేదు. అవి బహుశా కంటికి కనిపించకుండా పోయుండొచ్చు, కాని పూర్తిగా నాశనం కాలేదు. సరే, ఇప్పుడు మార్పుకు కారణమయ్యే ఒక కేటలిస్ట్ వైపు వెళ్దాం. ఇది ఏదో సడన్గా షాక్ ఇచ్చేది కాదు, నెమ్మదిగా నిజాన్ని బయటపెట్టే ఒక ప్రశాంతమైన వెలుగులాంటిది. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చల్లారిపోయిన ఆ నిప్పును మళ్ళీ ఎలా మండించాలి? తగ్గిపోయిన ఆ పట్టుదలను తిరిగి ఎలా తీసుకురావాలి? అసలు ఈ రివైవల్ ప్రాసెస్ ఎలా మొదలవుతుంది? దీనికి సొల్యూషన్ ఏదో గట్టిగా గొడవపట్టంలో లేదు. దానికి బదులుగా ఇది ఒక నిలకడైన, నెమ్మదిగా క్లారిటీ ఇచ్చే ఉదయం లాంటిది. సత్యమెలా వస్తుందంటే ఉదయాన్నే ఒక గదిలోకి సూర్యకిరణాలు వచ్చినట్టు. అవి వస్తువుల్నే కాదు, వాటి మధ్య ఉన్న ఖాళీని కూడా ప్రకాశవంతం చేస్తాయి. సరే, మరి ఈ క్లారిటీ ఇచ్చే ఉదయం అసలు దేన్ని బయటపెడుతుంది? ఇప్పుడు చూద్దాం. ఈ సెక్షన్లో మనమా కనిపించని దారాల గురించే మాట్లాడుకోబోతున్నాం. చూడండి, ఆ ఉదయం ఏం బయటపెడుతుందంటే ఈ కొత్త వెలుగులో ఒకప్పుడు మన కంటికి కనిపించని కొన్ని విషయాలు క్లియర్గా కనిపిస్తాయి. ఆ స్వప్నానికి పునాదిగా నిల్చిన విషయాలన్నమాట. అవే ఆ కనిపించని దారాలు, ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. అవి ఎప్పుడూ అక్కడే ఉన్నాయి, మనం వాటిని గుర్తించడం కోసం వెయిట్ చేస్తున్నాయని. సో దీన్ని బట్టి చూస్తే మళ్లీ ఆ ఉత్సాహాన్ని తీసుకురావడానికి దారి చాలా స్పష్టంగా ఉంది. పోగొట్టుకున్న ఆ జోష్ను ఇరిగి పొందాలంటే ఈ ప్రాథమిక సత్యాలతో మనం మళ్లీ కనెక్ట్ అవ్వాలి. గతం నుంచి ప్రెజెంట్ గుండా ఫ్యూచర్లోకి అవి ఎలా వెళ్తున్నాయో గుర్తించాలి. ఓకే, ఆ ఫౌండేషన్ దొరికాక ఏం జరుగుతోంది? ఆ ట్రాన్స్ఫర్మేషన్ని వివరించే సెక్షన్కి ఇప్పుడు వెళ్దాం. ఇది కేవలం ఆశ నుంచి ఒక బలమైన నమ్మకం వైపు సాగే ప్రయాణమన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే ఊరికే ఆశపడే స్టేజ్ నుంచి యాక్టివ్గా నమ్మి పనిచేసే స్టేజ్కి ఎలా వెళ్తామో చూపిస్తుంది. ఇది జస్ట్ కోరుకోవడం మాత్రమే కాదు, ఆ దారాలని చూసి జర్నీని అర్థం చేసుకుని ఒక డీప్ కమిట్మెంట్తో ముందుకు వెళ్లడం. ఈ మొత్తం విశ్లేషణలో కీ కాన్సెప్ట్ ఇదే, నిరూపితమైన నిశ్చయం. అంటే ఇది గుడ్డిగా పెట్టుకున్న ఆశ కాదు, ఇది ప్రూవ్ అయిన ఫ్యాక్ట్స్ మీద ఒక బలమైన పునాది మీద నిలబడిన నమ్మకం. దీనికి ఫ్యూయల్ కోరిక కాదు, నిర్ధారించుకున్న సత్యం. ఈ కంపారిజన్ చూస్తే మైండ్ సెట్లో, ఆ స్టెబిలిటీలో ఎంత పెద్ద మార్పొచ్చిందో అర్థమవుతుంది. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే మెరుపు ఇప్పుడు మళ్లీ వెలిగించిన కొలిమిలా మారుతుంది. ఊహల్లో ఉన్న దారి కాస్త ఇప్పుడు ప్రూవ్ అయిన నిజాల మీద గట్టిగా కట్టిన ఒక వంతెనవుతుంది. సరే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ మొత్తం రీడిస్కవరీ ప్రాసెస్ తర్వాత వచ్చే పవర్ఫుల్ రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఇది పాత రోజుల్లోకి వెనక్కి వెళ్లడం కాదు, ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్తో ముందుకు వెళ్లడం. గతాన్ని ఊరికే గుర్తు చేసుకోవడం కాదు, దాన్ని నుంచి నేర్చుకున్న నిజాలతో ఫ్యూచర్ని మళ్లీ డెడికేట్ చేయడమన్నమాట. ఇలా అంతా సెట్ అయ్యాక ఆ కళ ఇంకా పవర్ఫుల్ అవుతుంది. అది ఎదుర్కొన్న ఛాలెంజెస్ వల్లే దాని అందం ఇంకా పెరుగుతుంది. దాని పునాది నిజం మీద ఉండటం వల్ల అది ఇంకా ధైర్యంగా మారుతుంది. చివరికి అందరినీ కలిపి ఉంచేది ఒక్కటే, అచంచలమైన క్లారిటీ. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మన సొంత ప్రయత్నాల్లో, మన కలల్లో ఆ ఫౌండేషన్ను పట్టుకుని ఉండే
ఆ కనిపించని ధారాలేంటి? ఆ ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ ఏవి? బహుశా వాటిని మళ్ళీ చూడగలిగితే మనకు కావాల్సిన ఆ కొత్త జోష్ దొరుకుతుందేమో.